ఇప్పుడు మనం నాన్ ప్రియంటివ్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ షెడ్యూలింగ్ అల్గారిథం కాన్సెప్ట్ ని ఒక న్యూమరిక్ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. ఈ న్యూమరికల్లో మనకు 4 ప్రాసెసెస్ ఇచ్చారు. P1, P2, P3 అండ్ P4. ఓకే. సో వాటి అరైవల్ టైమ్స్ ఇచ్చారు. P1 యొక్క అరైవల్ టైమ్ 1, P2 అరైవల్ టైమ్ 2, P3 అరైవల్ టైమ్ 1, P4 అరైవల్ టైమ్ 4. అలాగే బస్ టైం కూడా ఇచ్చారు 3, 4, 2 అండ్ 4. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ లో ఇవి తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సినవి ఏంటి? కంప్లీషన్ టైం, టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం అండ్ రెస్పాన్స్ టైం. ఓకే. సో ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి. ఇక్కడ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అంటే ఏంటి? ఓకే. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అల్గారిథంలో ప్రధానంగా మనకు ఏం క్రైటీరియా ఉంటుందంటే బస్ టైం. ఓకేనా. సో బస్ టైం ఏ ప్రాసెస్ యొక్క బస్ టైం తక్కువగా ఉంటుందో ఆ ప్రాసెస్ ని ముందుగా సెలెక్ట్ చేసి సిపియుకి ఇస్తాం. ఇక్కడ మోడ్ ఏంటి? నాన్ ప్రియంటివ్. ఓకేనా. నాన్ ప్రియంటివ్. నాన్ ప్రియంటివ్ అంటే ఏంటి? సో నాన్ ప్రియంటివ్ అంటే ఒకసారి సిపియుకి ప్రాసెస్ ఇచ్చాక అది మధ్యలో ఇంటరప్ట్ కాకుండా పూర్తిగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో నాన్ ప్రియంటివ్ అంటే మనము ఏదైనా ప్రాసెస్ ని ఒకసారి సిపియుకి ఇచ్చిన తర్వాత సో అది మధ్యలో ఎక్కడ కూడా ఇంటరప్ట్ అవ్వకుండా పూర్తిగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే నాన్ ప్రియంటివ్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ అడుగుతుంది కూడా అదే నాన్ ప్రియంటివ్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ షెడ్యూలింగ్ అంటున్నారు. దీన్ని యూజ్ చేసి మనం కంప్లీషన్ టైం, టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం అలాగే రెస్పాన్స్ టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో గ్యాంట్ చార్ట్ సహాయంతో మనం ఇప్పుడు కంప్లీషన్ టైం, టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం అండ్ రెస్పాన్స్ టైం సో వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో గ్యాంట్ చార్ట్ తీసుకోండి. గ్యాంట్ చార్ట్. ఓకే. టైం ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం 0 వద్ద ఏ ప్రాసెస్ మనకు రెడీ క్యూలోకి వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు P1 యొక్క అరైవల్ టైం 1, P2 యొక్క అరైవల్ టైం 2, P3 1, P4 4. సో ఏ ప్రాసెస్ కూడా టైం 0 వద్ద మనకు రెడీ క్యూలోకి రాలేదు. కాబట్టి సో 0 నుంచి 1 వరకు ఓకేనా. 0 నుంచి టైం 1 వరకు సిపియు అనేది ఐడియల్ గా ఉంటుంది. ఏ ప్రాసెస్ కూడా రాలేదు. ఓకేనా. సిపియు అనేది ఐడియల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు టైం 1 వద్ద ఏ ప్రాసెస్ రెడీ క్యూలోకి వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో చెక్ చేయండి. P1 యొక్క అరైవల్ టైం 1, P2 యొక్క అరైవల్ టైం 2, P3 యొక్క అరైవల్ టైం 1. సో ఇక్కడ టైం 1 వద్ద మనకు P1 అలాగే P3 ఈ రెండు కూడా మనకు రెడీ క్యూలోకి వచ్చేసాయి అనమాట. P1 మరియు P3. మరి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేయాలి? ఏది సెలెక్ట్ చేయాలంటే అప్పుడు మనం బస్ టైం ని తీసుకోవాలి. బస్ టైం ని కంపేర్ చేయాలి. సో P1 యొక్క బస్ టైం ఎంత? 3. P1 యొక్క బస్ టైం 3. నెక్స్ట్ P3 యొక్క బస్ టైం ఎంత? 2. సో ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంది? P3 ప్రాసెస్ యొక్క బస్ టైం 2. కాబట్టి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే. సో P3 యొక్క బస్ టైం 2 కాబట్టి సో 1 ప్లస్ 2 ఎంత? 3. నెక్స్ట్ ఇప్పుడు P1 P3 కంప్లీట్ అయిపోయిన తర్వాత P1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని యొక్క బస్ టైం ఎంత? 3. 3 ప్లస్ 3 ఎంత? 6. ఇప్పుడు మనం టైం 6 వద్ద ఉన్నాం. ఈ టైం 6 వద్ద రిమైనింగ్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అవి రెడీ క్యూలోకి వచ్చాయా లేదా చెక్ చేసుకుందాం. ఓకేనా. సో రిమైనింగ్ ప్రాసెస్ ఏమున్నాయి? P2 అండ్ P4. P2, P4. ఓకేనా. సో ఇప్పుడు P2, P4 ఈ రెండు కూడా మా టైం 6 వద్ద మనకు రెడీ క్యూలోకి వచ్చేసాయి అనమాట. అంటే P2 యొక్క అరైవల్ టైం ఎంత? 2. P4 యొక్క అరైవల్ టైం ఎంత? 4. మనం టైం 6 వద్ద ఉన్నాం. సో కాబట్టి ఇప్పటికే ఈ P2, P4 రెండు కూడా మనకు రెడీ క్యూలోకి వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు P2 యొక్క బస్ టైం ఎంత? 4. P4 యొక్క బస్ టైం ఎంత? 4. సో ఈ రెండిటి యొక్క బస్ టైం సేమ్ ఉంది. కాబట్టి ఇప్పుడు దేన్ని సెలెక్ట్ చేయాలి? సో దేన్ని సెలెక్ట్ చేయాలి అంటే రెడీ క్యూలోకి ఏదైతే ముందుగా వచ్చిందో అంటే దేని యొక్క అరైవల్ టైం తక్కువ ఉంటుందో సో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు P2 యొక్క అరైవల్ టైం ఎంత? 2. P4 యొక్క అరైవల్ టైం ఎంత? 4. ఈ రెండిట్లో ఏది ముందుగా వచ్చింది?
P2 ముందు వచ్చింది కాబట్టి P2 అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో P2 యొక్క బస్ టైం ఎంత 4. సో 6 + 4 10. నెక్స్ట్ P4. సో P4 యొక్క బస్ టైం ఎంత 4. 10 + 4 ఎంత 14. సో ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా? సో 0 నుంచి 1 వరకు ఏ ప్రాసెస్ కూడా మనకు రెడీ క్యూలోకి రాలేదు కాబట్టి CPU అనేది ఐడియల్ గా ఉంటుంది. ఓకేనా? సో అరైవల్ టైంలో ఎక్కడ కూడా 0 లేదు. ఒకసారి చూడండి. ఓకే. నెక్స్ట్ 1 నుంచి 3 వరకు P3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో P3 కంప్లీషన్ టైం 3, P1 యొక్క కంప్లీషన్ టైం 6, P2 యొక్క కంప్లీషన్ టైం 10, P4 యొక్క కంప్లీషన్ టైం 14. ఓకేనా? ఇప్పుడు ఈ టేబుల్లో మనం రాద్దాం. ఓకే. సో P1 యొక్క కంప్లీషన్ టైం. సో P1 యొక్క కంప్లీషన్ టైం ఎంత 6. P2 యొక్క కంప్లీషన్ టైం 10, P3 యొక్క కంప్లీషన్ టైం 3. ఓకే. P4 యొక్క కంప్లీషన్ టైం 14. నెక్స్ట్ టర్నరౌండ్ టైం. టర్నరౌండ్ టైం ఈజ్ ఈక్వల్స్ టు కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. సో కంప్లీషన్ టైం నుంచి అరైవల్ టైం ని మనము తీసేయాలి. ఓకేనా? 6 - 1 ఎంత 5. నెక్స్ట్ 10 - 2 ఎంత 8. 3 - 1 ఎంత 2. 14 - 4 10. ఓకే. నెక్స్ట్ వెయిటింగ్ టైం. వెయిటింగ్ టైం ఈజ్ ఈక్వల్స్ టు టర్నరౌండ్ టైం మైనస్ బస్ టైం. సో టర్నరౌండ్ టైం మైనస్ బస్ టైం. సో దీని నుంచి దీన్ని తీసేయాలి. 5 - 3 2. 8 - 4 4. 2 - 2 0. 10 - 4 10 - 4 ఎంత 6. ఓకే. 2406. నెక్స్ట్ రెస్పాన్స్ టైం. సో ఈ నాన్ ప్రియంటివ్ షెడ్యూలింగ్ లో రెస్పాన్స్ టైం మరియు వెయిటింగ్ టైం ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి. ఓకేనా? గుర్తుంచుకోండి, నాన్ ప్రియంటివ్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ లో ఎప్పుడు కూడా రెస్పాన్స్ టైం వెయిటింగ్ టైం అనేవి రెండు కూడా సేమ్ ఉంటాయి. సో రెస్పాన్స్ టైం 2406. ఓకే. ఎందుకంటే ప్రాసెస్ ఒక్కసారి సిపియూని గెట్ అయితే కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ యావరేజ్ టర్నరౌండ్ టైం. సో యావరేజ్ టర్నరౌండ్ టైం ఎంత? యావరేజ్ టర్నరౌండ్ టైం ఈజ్ ఈక్వల్స్ టు 5 + 8 13, 13 + 2 15, 15 + 10 25. 25 by number of processes 4. సో 25/4 ఎంత అవుతుంది? 4 6 24, 6.25. ఓకేనా? సో ఇది యావరేజ్ టర్నరౌండ్ టైం. నెక్స్ట్ యావరేజ్ వెయిటింగ్ టైం. యావరేజ్ వెయిటింగ్ టైం. యావరేజ్ వెయిటింగ్ టైం అంటే 2 + 4 6, 6 + 6 12. నంబర్ ఆఫ్ ప్రాసెస్ ఎంత 4. 4 3 12. ఓకే. సో యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత 3. క్వశ్చన్ లో యావరేజ్ టర్నరౌండ్ టైం కానీ యావరేజ్ వెయిటింగ్ టైం కానీ ఫైండ్ అవుట్ చేయమని అడగలేదు. ఒక్కొక్కసారి ఎగ్జామ్స్ లో అడగచ్చు యావరేజ్ టర్నరౌండ్ టైం, యావరేజ్ వెయిటింగ్ టైం ఫైండ్ అవుట్ చేయమని. ఓకే. ఇలా మనం షార్టెస్ట్ జాబ్ ఫర్ షెడ్యూలింగ్ అల్గారిథం న్యూమరికల్స్ ని స్టెప్ బై స్టెప్ గా మనం సాల్వ్ చేయవచ్చు. ఓకే. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం.